నాయనా ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా ఒక విషయం జరిగిందనుకోండి, మీతో చెప్పుకోకుండా ఉండలేను. ఎందుకంటే మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఒకరికి కాకపోయినా ఒకరికైనా జీవితంలో, అనుభవంలో టచ్ అవుతుందేమో అని నా ఇంట్రెస్టింగ్ అన్నమాట. అందువల్ల మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటుంటాను. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. మాది మా సిస్టర్ ఇల్లు 3 అంతస్తులు. డౌన్ ఫ్లోర్‌లో అద్దెకుంటారు. ఫస్ట్ ఫ్లోర్‌లో మా సిస్టర్‌లు ఉంటారు. సెకండ్ ఫ్లోర్ ఏమో అద్దెకిచ్చేసారు. ఆ పైన 2 గదులు కట్టారు. అందులో నేనుంటాను. ప్రహరీ అంతా ఉంటది. మొక్కలు గట్టేసుకోవడానికి. నాకు ప్రశాంతంగా ఉండడం ఇష్టం కాబట్టి నేను పైన ఉంటాననమాట. అయితే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా 3 అంతస్తులకు ఆనుకొని మరొకళ్ళు 6 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నారు. ఇంక కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకా పనులవుతున్నాయి. ఏవేవో బాత్రూమ్‌లు, లెట్రిన్‌లు అవేవో ఉంటాయి కదా! లోపల పనులు. గచ్చులేయడం, తవ్వడాలు ఇవన్నీ. అవి అవుతున్నాయన్నమాట. ఒక 20 రోజుల క్రితం మా సిస్టర్ పువ్వులకని మేడ మీదకొచ్చినప్పుడు సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నవారు అమ్మా అని పిలిచారన్నమాట. పిలిస్తే ఏమ్మా అంటే, రండమ్మా అంటే వెళ్ళారు లోపలికి కూర్చున్నారు. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగిందమ్మా. అది మీతో చెప్పాలనుకుంటున్నాము అని అన్నారంట. ఏంటమ్మా అది అంటే, రాత్ర ఆ రోజు రాత్రట నాన్న 12 దాటిపోయిందట. 12 దాటిపోయిన తర్వాత ఒకటే పరుగుల శబ్దం అట. ఒకటే పరుగులు ఎవరో పరిగెడుతున్నారట. దబ 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 పరిగెడుతున్నారట. ఈ తలుపులన్నీ సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నారు. తలుపులన్నీ ఏసేశారు. ఎవరో పరిగెడుతున్నారు. శబ్దాలు మాత్రం విపరీతంగా వినిపిస్తున్నాయట నాన్న. మేడ మీదైతే నేనుంటాను కదా! నాకు ఈ మధ్య ఆపరేషన్‌కి జరిగింది కాబట్టి మా సిస్టరోళ్ళ రూమ్‌లోకొచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటున్నాను నేను. కాబట్టి నేను మేడ మీద తాళం వేసుకొని వచ్చేస్తాను. మేడ మీద తాళాలేసేస్తాను. మేడ మీద పరిగెట్టే అవకాశం లేదు. ఆ! అటు కాసి ఏవి ఇల్లులు లేవు. ఉన్నా కొంచెం దూరంగా ఉన్నాయి. మాకు ఆనుకొని ఉన్నది ఈ 6 అంతస్తులదే ఉందన్నమాట. పోనీ ఒక్కళ్ళు విన్నారా అంటే అలా కాదట. మొగుడు విన్నాడట, పెళ్ళాం విన్నదట. ఆళ్ళింట్లో ఇద్దరు కోడళ్ళు కూడా ఉంటారులెండి. కోడళ్ళు. ఆ కోడళ్ళు కూడా విన్నారట ఈ శబ్దాల్ని. ఒక్కళ్ళు చెప్తే పోనీ ఏదో అనుకుంటున్నాము. మనం సఖ్యంగా అనిపించదు అనేసి. ముసలోడు చెప్తున్నాడు. ముసలిదాయి చెప్పుతోంది. కోడళ్ళు చెప్తున్నారు. ఆ! భయమేసిందండి అని చెప్తున్నారు. తలుపు తీస్తే ఏటవుతుందో అని మాకు భయమేసింది. అందుకని నేను తలుపు తీయలేదు. ఒకటే శబ్దం అమ్మా అర్ధరాత్రి దాటిన తర్వాత చాలా శబ్దం అయింది. పరుగు, 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 పరుగు ఎవరో పరిగెడుతున్నట్టుగా శబ్దం. ఇటుకాసి మేడ మీద కాదు. పక్కన ఏదో శబ్దం. పరుగుల శబ్దం వినిపిస్తుంది అని చెప్పానాయన. అది చెప్పిన తర్వాత మా సిస్టరొచ్చి ఊరుకోకుండా నేనెంతో ధైర్యవంతుడిని నాతో చెప్పింది. సరే అయిందా? అయిన తర్వాత ఇప్పుడు నాకు ఆపరేషన్ అయింది కదా! నేను ఈ ఫస్ట్ ఫ్లోర్‌లోనే మా సిస్టర్ రూమ్‌లోనే ఉంటున్నాను నేను. మా సిస్టరోళ్ళు అబ్బాయి విజయవాడలో ఉన్నాడు. వాళ్ళు అత్తగారికి కొంచెం ఒంట్లో బాగోలేదు. అక్కడ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. కాబట్టి చూడడానికి ఎవరు లేరు కాబట్టి మా సిస్టర్ ఎళ్ళవలసి వచ్చిందనమాట. మా సిస్టర్ అంటే మా బావగారు, మా అక్క ఎళ్ళవలసి వచ్చింది. నేనొక్కడినంటే ఆపరేషన్ అయ్యి నాకు 3 నెలలు అయిపోతుంది కాబట్టి 2 నెలలు 20 రోజులు దాటిపోయింది. పర్వాలేదు. ఇంతో అంతా నా మటుకు నేను చిన్న చిన్న పనులు నేను చేసుకోగలుగుతున్నాను. వండడం గట్టా అయితే వండడం ఏంటి ఒక్కడికి వండుకోవడం అంత కష్టం కాదు గానీ, అన్నీ పని మనిషి తీసి పెట్టేస్తే నేను వండేసుకోగలుగుతున్నాను కూడా. ఒకటి ఏదో టిఫిన్‌లాగా చేసేసుకోవడం అనమాట. ఒక కూర వండుకోవడం, ఏదో వండుకోవడమో, లేకపోతే ఎవరు తెస్తే తినేయడమో. పర్వాలేదు మీరు వెళ్ళండి. నేను అడ్జస్ట్ అవుతానులెండి. పనిదయి ఉంటది కదా! మా బ్రదరు, సిస్టర్ అందరూ ఇక్కడ శ్రీకాకుళంలోనే ఉన్నారు కదా! అలా వస్తుంటారులెండి అని నేను అనుకోని డేరింగ్ చేసి ఎళ్ళండి అని చెప్పాను. వాడు కూడా జాగ్రత్త అని చెప్పి ఆపరేషన్‌లో ఉన్న జాగ్రత్త ఏది వంగకు గట్ట ఏది చేయకు ఏదైనా సరే ఎవరితోనైనా చేయించుకో అని చెప్పారు.
హ్మ్. సరే. చెప్పేది చెప్పడేదో ఏదో భోజనం గట్ట అంటే మనం ఏదైనా కుక్కర్ గట్ట కడిగేసి బియ్యం పెట్టేస్తే పెద్దయి వచ్చి పెట్టేస్తుంది. అంత అయిపోద్ది అది. కానీ రాత్రి పడుకుంటాను నేను ఒక్కడే గదిలో పడుకుంటాను. రాత్రి పడుకోవడం అనేది నేను ఒక్కడినే పడుకుంటాను. ఈ మధ్య ఆ పై ఇంట్లో సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నోళ్ళ ఇంటికి ఎవరో వీడొచ్చారు. చుట్టాలు గట్టాన. వచ్చి ఆళ్ళకేదో సంబరాలవుతున్నాయట ఆళ్ళ ఊర్లో. నెల రోజులు సంబరాలట ఆళ్ళ ఊర్లో. కాబట్టి సెకండ్ ఫ్లోర్‌లో వాళ్ళు తాళాలు కట్టేసేసి వాళ్ళెళ్ళిపోయారు. నెల రోజుల వరకు మరి రారు. పైన నేనుంటుండేవాడిని. సెకండ్ ఫ్లోర్ తర్వాత మరొక 2 గదులు కట్టిచ్చారు నాకు మొక్కలు కట్టేసుకోవడానికి. అక్కడ నేను తాళాలేసేసాను. సెకండ్ ఫ్లోర్‌లో ఎవరు లేరు. డౌన్ ఫ్లోర్‌లో ఒక ఫ్యామిలీ ఉంది. ఫస్ట్ ఫ్లోర్‌లో నేనున్నాను. హ్మ్. అయితే నాన్న నాకు కొంచెం ధైర్యమేనండి. నాకు కొంచెం ధైర్యమే. నెక్స్ట్ పడుకునేటప్పుడు కూడా నేను చక్కగా పాటలు గట్టా పాడుకొని పడుకుంటాను. ఏ రాత్రి అర్ధరాత్రి అయినా ఏదో ఒక కీర్తనలు గట్టా పాడుకుంటూనే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను. అలాగే నిద్రలోకి జారుకోవడం నాకు అలవాటు. కాబట్టి నేను ఎక్కువగా టీవీ గట్టా చూడను. గదిలోకొచ్చేస్తుంటాను. ఈ మన నెట్‌లోని ఏదైనా మంచి విషయాలు ఉన్నా, సంగీతం ఉన్నా వింటూ ఉంటాను. ఆ టాబ్లెట్స్ వేసేసుకుంటాను టైంకి. ఐ డ్రాప్స్ ఒకటి ఉంది. అది 9 గంటలకి వేసేస్తాను. ఇక నాకు లైట్లు గట్ట ఉంటే నిద్ర పట్టదు. లైట్లు గట్ట ఆర్పేస్తాను. ఆర్పేసి చక్కగా పాటలు పాడుకొని ఎప్పుడు నిద్రొస్తే నేను ఎప్పుడు ఆ నిద్రలో జారుకుంటూ ఉంటాను. ఇది జరిగే పద్ధతి. నాకు కొంచెం భయం కూడా లేదు. అయితే ఒక 5 డేస్ క్రితం ఒక ఇన్సిడెంట్. నేను పడుకునే గది కిటికీ తలుపులు దబ్ దబ్ అని ఎవరో బాదారు. డౌన్ ఫ్లోర్‌లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ! దబ్ దబ్ అని అంటే గాలికి కొట్టుకున్నట్టు కిటికీలు కొట్టుకున్నట్టు అట్లాగేం కాదు. ఎవరో కావాలని ఆహ్, తట్టినట్టే ఉన్నది. దబ్ 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 అని. టక్కని నాకు తెలివొచ్చింది. టక్కని తెలివొచ్చి పక్కన సెల్లు మంచం మీదే ఉంటాయి కదా! గప్పున సెల్ తీశాను. తీసేసరికి 12 తర్వాత మామూలుగా చూసాను. మళ్ళా శబ్దం వినిపిస్తదేమో అని చూసాను. చూస్తే శబ్దం వినిపించలేదు. ఒకేసారి ఎవరో దబ్ 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 అని కొట్టినట్టుగా కిటికీ దగ్గర అంటే నా మంచం దగ్గర ఉన్న కిటికీ దగ్గర ఎవరో కొట్టినట్టుగా నాకు తెలివొచ్చింది. అంటే కొట్టకపోవడం కాదు కొట్టారు. ఆ శబ్దం విని నేను లేసాను. లేసిన తర్వాత టీవీ సెల్ చూసేసరికి 12:30 నిమిషాలయిందనమాట. కొంచెం ఆహ్, ధైర్యస్తుడిని కాబట్టి ఏం చేశానంటే కిటికీ దగ్గరికెళ్ళాను. కిటికీ దగ్గరికెళ్ళి, ఆ కిటికీ డోర్‌కి అట్లా కొంచెం తీశాననమాట. కొంచెం చూస్తే మాకు వీధి వెలుతురు కొంచెం వస్తుంటుంది. అక్కడికెళ్ళి చూసాను. కిటికీ దగ్గర ఏ కిటికీ దగ్గర శబ్దమయిందో ఆ కిటికీ దగ్గరికెళ్ళి లైటేసాను. లైటేసి కిటికీ దగ్గరికెళ్ళి సారీ ముందు లైటెయలేదు. లైటెయకుండా ముందు మెల్లిగా కిటికీ దగ్గరికెళ్ళాను. ఎళ్లి మెల్లిగా అంటే విండో కర్టెన్స్ ఉంటాయి కదా! వాటిని ఇలా కొంచెం పక్కకి తీసుకెళ్ళి చూసాను. శబ్దం వచ్చింది కదా! అక్కడ ఎవరున్నారా? వెలుతురు అక్కడ బాగా పడుతుంది కాబట్టి ఎక్కడ ఎవ్వరు లేరు. లైటేసాను కదా! లైటేసి నా డోరు తలుపు తీశాను. తీసి వంటగది దగ్గరికెళ్ళానక్కడ. వంటగదిలోని కిటికీలు కట్టెయ్యం కదా! ఆ! ఇదేంటి దోమలు రాకుంటే మెస్సే ఉంటది తప్పిస్తే కిటికీలెయ్యం. అక్కడికెళ్ళాను. అక్కడికెళ్ళి చూసాను నేను. అక్కడెవ్వరు లేరు. వాళ్ళే గదిలోకి వచ్చేసాను. వచ్చి తలుపు పెట్టేసాను. మాకు అటాచ్డ్ బాత్రూము, లెట్రిన్ అనమాట. కాబట్టి మరి బయటికెళ్ళవలసిన అవసరం లేదు. అయితే ఆ రాత్రప్పుడు, ఆ 12:30 నా కిటికీ ఎవరు కొట్టారు? చెప్పండి. ఎవరు కొట్టారు?
కొట్టకపోతే అంత నిద్రలో ఉన్న నాకు తెలియదు. నేనేంటి నిద్ర మత్తులో ఉన్నాను నేను. ఆ శబ్దం వినగానే నా గుండె దడ 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 ఆడిపోయింది. ఎవరో కొట్టారు. కాబట్టి తెలివొచ్చింది. తెలివొచ్చిన తర్వాత నేను ధైర్యం చేశా. ఏంటి ఏటవుతది? కనిపిస్తే దెయ్యం మీద కనిపిస్తది కదా! దానికేనా చూద్దామని. ఇంతకుముందు నేను చూసాను కూడా. దానికేందో చూద్దామని. ఆ తర్వాత లైటేసాను. లైటేసిన తర్వాత బయటికెళ్ళాను. వంటగది దగ్గరికెళ్ళి ఆ కిటికీలోంచి చూసాను ఎవరున్నారేమో అనేసి. మాకు లోపలికి రావాలంటే చిన్న గేటుంటది. ఆ గేటు అలాగే ఉంది. ఆ గేట్ తలుపులు కూడా ఎవరు ముట్టినట్టు లేదు. మరి కిటికీ దగ్గర ఎవరు నాకు తలుపు గుద్దారు? కిటికీ తలుపులు ఎవరు గుద్దారు? అనేది ఇప్పటికి కూడా నాకు ఎందుకో నీతో చెప్పాలని నేను చెప్తున్నాను. కాబట్టి మనకి ఎవ్వరు ఎటు లేరు అనుకోవడం ఉట్టి తప్పని నేను అనుభవంతో తెలుసుకున్నాను. దెయ్యాలుండవు అనేవి ఏమీ లేవు. దెయ్యాల గురించి చెప్పేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి ఇంతకుముందు వీడియోలు పెట్టాననుకోండి. నాకు రీసెంట్‌గా ఒక 5 ఆర్ 6 డేస్ బ్యాక్ నాకు 1:30 12:30 గంటల టైం అప్పుడు ఎవరో నేను పడుకున్న గదిలో కిటికీ తలుపు దబ్ 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 అని కొట్టారనమాట. అర్థమైందా? కొన్ని వ్యక్తులేనంటే రావడానికి హోప్స్ లేవు. కిందన గేట్లేసేస్తారు. డౌన్ ఫ్లోర్‌లో వాళ్ళున్నారు. కాబట్టి ఎవరో పైకి రావడానికి వ్యక్తులు కుదరదు. పోనీ వచ్చాడు అనుకోండి. మరి ఆ కిటికీ దగ్గర నిల్చోవాలి కదా! ఇప్పుడు ఎవడో కొట్టాడు. ఆ కిటికీ దగ్గర ఉండాలి కదా! మరి లేదంటే ఎవడు? ఆ భగవంతుడికే తెలియాలి. అయితే మనం జడిసిపోకూడదు. నైనా మనం ఎప్పుడు కూడా జడిసిపోకూడదు. ధైర్యం చేసినంటే ధైర్యం ఉంటే దగ్గరికెళ్ళి ఆ కిటికీ దగ్గరికెళ్ళి చూడడం, ధైర్యం లేకపోతే లైటేసుకొని భగవంతునిగా ప్రార్థించుకొని మళ్ళీ పడుకుంటూ పోవడం. జడవకూడదు. కానీ లేవు అని మాత్రం చెప్పకూడదు. వాళ్ళు చెప్పింది సెకండ్ ఫ్లోర్‌లో చెప్పిన వాళ్ళు విషయం, ఈ జరిగిన విషయం చూస్తుంటే పక్క ఫ్లోర్ అవుతుంది కదా! అక్కడ ఎవ్వరు సంచారం లేకపోతే ఏవైనా తిరుగుతాయని మా చిన్న సిస్టర్‌కి ఫోన్ చేసి చెప్పారనమాట. నేను చెప్తే మా చిన్న సిస్టర్ నాకు చెప్పిందనమాట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ ఎవరు లేరు కాబట్టి ఏవైనా ఉంటే ఉండొచ్చు గాలి, ధూళి అని. మరి గాలి, ధూళి అంటే మరి ఈ టైం నమ్మకుంటూ ఉండడానికి కుదరదు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ మళ్ళీ చెప్తాను మీకు. దెయ్యాలు లేవు అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే నాకు 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. నేను పిచ్చోడిని కాదు, ఎర్రోడిని కాదు. కాబట్టి నా ఇన్సిడెంట్స్ బట్టి దెయ్యాలు ఉన్నాయి అని నేను చెప్తున్నాను. నాకు ఈ మధ్యన 6 రోజుల క్రితం కిటికీ తలుపు ఎవరో పెట్టారు. నాకు తెలివొచ్చింది. కాబట్టి అలాంటివన్నీ జరిగితే మీరు ధైర్యంగా ఉండండి. ఉంటానే.